నా ప్రియమైన భక్తులందరికీ నమస్కారం. ఉగాది గురించి ఏందో తెలుసుకుందామా? ఉగాది రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం ఖాయం. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే కొత్త సంవత్సరం తెలుగువారికి ఆరంభమవుతుంది కదా! ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా అంటే చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఉగాది అనగా మన తెలుగు సంవత్సరాది. ఈ పవిత్రమైన రోజున మనం చేసే పనులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు అంటే కొత్త సంవత్సరానికి ఆరంభం అని అర్థం. ఈరోజు కొత్త సంవత్సరం. ఉగాది ముందు రోజు అమావాస్య ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఆ రోజు ఇంటిని ఎలా శుభ్రం చేయాలి, దేవుడి పటాలు ఎలా శుభ్రం చేయాలి, ఉగాది రోజు ఏం చేయాలి, ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ఎలా వస్తుంది, ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందామా? నా ప్రియమైన భక్తులు శ్రద్ధగా వినండి, స్కిప్ చేయకుండా. ఉగాది ముందు రోజు అమావాస్య ప్రాముఖ్యత. ఉగాది ముందు వచ్చే రోజు అమావాస్య ఉంటుంది. ఇలా చేస్తే చాలా పవిత్రమైన రోజు. మన పెద్దలు చెప్తున్నారు, అమావాస్య రోజు ఇంటిని శుభ్రం చేస్తే దుష్ట శక్తులు దూరమవుతాయి అని. ఆ రోజు ముఖ్యంగా ఇంటి మొత్తం శుభ్రం చేయాలి, పూజ గది శుభ్రం చేయాలి, దేవుని పటాలు శుభ్రం చేయాలి. ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో మంచి మంచి శక్తి ఇంట్లోకి వస్తుంది. దేవుడి పటాలు ఎప్పుడు శుభ్రం చేయాలి? చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, దేవుని పటాలు ఎప్పుడు శుభ్రం చేయాలి అని. అమావాస్య రోజు ఉదయం లేదా మధ్యాహ్నం ముందు శుభ్రం చేయడం చాలా మంచిది. శుభ్రం చేసే విధానం: ముందుగా పసుపు నీరు లేదా గంగాజలంలో పటాలను మెల్లగా తడవాలి. తర్వాత కొత్త పూలు పెట్టాలి, దీపం వెలిగించాలి, అగరబత్తులు వెలిగించాలి. ఇలా భక్తితో చేస్తే దేవతలు ఆశీర్వాదం మన ఇంటిపై ఉంటుంది. అమావాస్య రోజు చేయవలసిన పనులు. ఈరోజు కొన్ని మంచి పనులు చేస్తే చాలా శుభము. ఉదయం లేచి ఇంటి ముందు ముగ్గు వేయాలి, ఇంటిని శుభ్రం చేయాలి, పూజ గది శుభ్రం చేయాలి, సాయంత్రం దీపం వెలిగించాలి, లక్ష్మీదేవిని ప్రార్థించాలి. ఈరోజు పితృదేవతలకు కూడా ప్రార్థన చేయడం చాలా మంచిది. ఉగాది రోజు చేయవలసిన పనులు. ఉగాది రోజు ఉదయం ముందుగా త్వరగా లేచి స్నానం చేయాలి. తర్వాత ఇంటి ముందు పెద్ద ముగ్గు వేయాలి. తలుపులకు మామిడి ఆకులు, తోరణాలు కట్టాలి. ఇలా చేస్తే శుభప్రదమని. ఇవి చాలా శుభకార్యమైనవి. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఉగాది రోజు తప్పకుండా ఉగాది పచ్చడి తినాలి. ఉగాది పచ్చళ్ళలో ఉండే పదార్థాలు: బెల్లం, చింతపండు, వేప పువ్వు, మిరపకాయ, ఉప్పు, మామిడి. ఇవి మన జీవితాల్లోనే సుఖ దుఃఖాలు, కోపాలు, ఆనందాల్ని అన్ని భావాలను సూచిస్తుంది. అంటే జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా సమానంగా స్వీకరించాలి అని అర్థం. ఉగాది పచ్చల్లో ఉన్న 6 రుచులు జీవితంలోని సుఖ దుఃఖాలను సూచిస్తుంది. ఇది తింటే మనసుకు సమతుల్యత వస్తుంది. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా మీపై ఉంటుంది. ఉగాది రోజు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఇంటిని శుభ్రంగా ఉంచాలి, పూజ గదిలో దీపం వెలిగించాలి, లక్ష్మీదేవికి పూలు సమర్పించాలి, కుటుంబంతో కలిసి ప్రార్థించాలి. ఇలా చేస్తే ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, ఆనందం వస్తుంది. ఇలా లక్ష్మీదేవికి పాలు, పాయసం, పండ్లు కూడా నైవేద్యంగా పెట్టాలి. దానం చేయడం చాలా ముఖ్యం. ఈరోజు గుడిలో లేదా అవసరమైన వారికి దానం చేస్తే లక్ష్మీదేవి మరియు సంతోషిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. పంచాంగ శ్రావణం వినాలి. ఆ రోజంతా పంచాంగ శ్రావణం అలాంటివి వినాలి. ఉగాది రోజున పంచాంగ శ్రావణం వినడం వల్ల కొత్త సంవత్సరానికి శుభ ఫలితాలను కలుగుతాయి. ముఖ్యమైన విషయము: ఉగాది రోజు మీరు సంతోషంగా, శాంతిగా ఉండాలి. మనసులో మంచి ఆలోచనలు ఉంటేనే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఈ ఉగాది రోజు ఈ చిన్న పనులు చేస్తే మీ ఇంట్లో ధనం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం చాలా మనస్ఫూర్తిగా చేస్తే నిండిపోతాయి. నా ప్రియమైన భక్తులారా, ఉగాది పండుగ మనకు కొత్త ఆశలు, కొత్త ప్రారంభం, కొత్త ఆలోచనలు ఇస్తుంది కూడా. అమ్మవారిని మనస్ఫూర్తిగా కటాక్షిస్తుంది. మీ అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి, ఇవన్నీ ఇస్తుంది. ఈ సంవత్సరం మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం పూర్తిగా నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి భక్తి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో మహాలక్ష్మీదేవి నమో నమః.
ఇలా చూసిన వీడియో ప్రతి ఒక్కరికి అమ్మ మహాలక్ష్మీదేవి మీకు అందరి కరుణ కటాక్షించాలని, ఆనందం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో మహాలక్ష్మీదేవి, నమో నమః.